లేక వివేకము లేదు, వివేకము లేక విత్తము లేదు, సంపద లేకపోవడం వల్ల గౌరవం లేదు, గౌరవం లేకపోవడం వల్లనే ఈ దేశ శూద్ర జాతులు సర్వనాశనమయ్యాయి. విద్య లేక వివేకము లేదు, వివేకము లేక విత్తము లేదు, విత్తం లేక గౌరవం లేదు, గౌరవం లేకపోవడం వల్ల శూద్ర జాతులు సర్వనాశనమయ్యాయి అంటూ ఈ దేశంలో సాంఘిక ఆర్థిక రాజకీయ ఉద్యమాలను ఒక్కతాటిపై నడిపిన క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, అలాగే తెలంగాణ డిగ్రీ కళాశాలల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ ముందు కూర్చున్న మీ అందరికీ, సభపై ఆసీనులైన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పేరు పేరు వరుసన చెప్పడం ఇక అందరికి కుదరదు, ఇప్పటికే టైం అయిపోయింది. ఆయన నాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు, 5 minutes అన్నాడు నా కథ. మిత్రులారా, ఇక్కడంతా డిగ్రీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళే వ్యాసరచన చేశారు కాబట్టి నేను వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఒక 2 విషయాలు మాట్లాడి నేను ముగిస్తా. అసలైతే నాకేముందంటే వాళ్ళు ఏం రాసిరో చదవాలని ఉంది. ఆ 1st, 2nd, 3rd ఏం రాసిరో, ఎవరైతే ఆ అవార్డ్స్ వచ్చిరో వాళ్ళకి చదవాలని ఉంది. వాటిని ఒక బుక్గా చేస్తే కూడా ఇంకా బాగుంటుందేమని నేను అనుకుంటా ఉన్నా. అయితే నేనేమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు రాసిన మీ అందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే? వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ సావిత్రిబాయి పూలే? దిస్ ఈజ్ ది బేసిక్ రూట్ కాజ్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ ద ఫోరమ్స్. పొలిటికల్ ఫోరంలో మీరు ఏం చర్చ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి డిగ్రీ విద్యార్థులు, భవిష్యత్ తరాల వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ సచ్ థింగ్స్ లైక్ వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే, వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ సావిత్రిబాయి పూలే. కొంతమందే మందు కనిపెడతారు, అందరు కనిపెట్టరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తలా ఒక మందు కనిపెడితే మెడికల్ షాప్లు ఉండవు, డాక్టర్లు ఉండరు. కాబట్టి మందు కొద్ది మందే కనిపెడతారు. ఇప్పుడు మన తీర్మార్మలన్న కూడా కొంత మందు కనిపెట్టిండు. ఇక వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు టీవీలలో అక్కడిక్కడ. మనవాడు వచ్చినాక మందు మొదలు పెట్టిండు, ఎక్కడ చూస్తే కూర్చోాలని అక్కడే కూర్చున్నాడు. రాగానే పెట్టినాడు, బీపీ ఉందా లేదా, ఆయనకి షుగర్ ఉందా లేదా అని టెస్టులు మొదలు పెట్టిండు. టెస్ట్లో ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే అందరి మించి ఆయన పాస్ అయ్యాడు, ఎమ్మెల్సీ అయిన మొత్తానికి. నేను 25 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా, ఉద్యోగం వదులుకున్నా, ఆస్తులు అమ్ముకున్నా, ఇట్లనే ఉన్నా. నిన్న మంది వచ్చిండు, రప్ప ఎక్కిపోయినా వదలవాడు. మందు కనిపెట్టిండు, నేను చెప్తున్నా, మందు కనిపెట్టిండు. అట్లనే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో జరుగుతున్న సాంఘిక ఆర్థిక రాజకీయ మత సంబంధమైన అసమానతలకి దౌర్బల్యాలకి చక్కటి మందు కనిపెట్టాడు ఆయన. అందుకే మందు కనిపెట్టిన వాడే చరిత్రకారుడు అవుతాడు. జాగ్రత్తగా మీరు గమనించండి మొత్తం చరిత్రనంతా. ఒక కథ చెప్పి మీకు, విద్యార్థులు కాబట్టి ఒక కథ చెప్పి, ఇందాక నుంచి అంతా ఒకటే జోరు వర్షం కురుస్తుంది ఉపన్యాసాలు. ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజు దగ్గర 3 కవులు ఉన్నారట. ఒక ఆయన దండి, రెండో ఆయన భారవి, ఇంకొకడు భౌభూతి. దండి, భౌభూతి, భారవి, ముగ్గురు కవులు, సంస్కృత కవులు.
అయితే వీళ్ళు ఎటువంటి వాడు అంటే దండి, మన మసూదనాచారాన్నలాగా ఏకసంతాగ్రహి, ఒక్కటేసారి చెప్తే పట్టేస్తాడు. ఈజ్ అన్ ఇంగ్లీష్ లిటరేచర్, మీకు తెలుసు అనుకుంటా. చాలా అద్భుతమైనటువంటి సాహిత్య జ్ఞానం ఉన్నవాడు. ఆయన లాంటి ముందు వాళ్ళ ముందు నాకే భయం అవుతుంది మాట్లాడాలంటే. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీషు, అట్లనే హిందూ, ఉర్దూ, ఈ అన్నిటికీ మించి రాజకీయ నాయకుల భాష కూడా తెలిసినవాడు ఆయన. సో అట్లాంటి పెద్ద మనిషి మన మధ్య కూర్చున్నది యారు ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఖచ్చితంగా మనం అతన్ని గౌరవించుకోవాల్సిందే. అన్నిటికీ మించి మా పుట్ట, ఆమె పుట్టలింగమ్మ కాదు, గట్టి లింగమ్మ. ఎందుకో తెలుసా? గట్టని అన్నది. భారతంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, బాల ఘట్టం జరుగుతూ ఉంటుంది. ఇద్దరు ద్రదాలతో వాటితో కొట్టుకుంటుంటారు. అక్కడ కవి చెప్తాడు, కన్న తల్లి కడుపు చల్లగా పుట్టిన గణభుజుండితడు. ఒకని గురించి చెప్తూ కవి, కన్న తల్లి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండితడు. అట్లా లింగమ్మ తల్లికి కడుపు చల్లగా పుట్టినటువంటి ఒక మనసు కలిగిన వ్యక్తి మన పుట్ట మధుకర్. సరే, రాజకీయ విషయాలు వాటి జోలికి నేను వెళ్ళను. కానీ శైలజక్క కూడా, అంటే ఎక్కడైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళు దొరుకుతారు. మీరు చూడండి, నేనున్నా, నాకు సేమ్ డిటో. నాదేమో సూపర్ ఫాస్ట్ 150 కిలోమీటర్ల వేగంతో పోతుంటుంది రైలు. ఆమె సర్దుగా ఎక్కడో ఒక దగ్గర గొలుసు గుంజుతుంది. అయిపోయింది కథ, ఆగాల్సిందే బండి. వీళ్ళిద్దరి కథ కూడా అట్లా ఉంటుంది నాకు తెలుసు. కానీ ఆమె సహకారం లేకపోతే మదన్న కూడా నిలబడే పరిస్థితి ఉండదు అని, అట్లాంటి మహిళ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆమె మరో సావిత్రిబాయి పూలే. అయితే మిత్రులారా, ఆ కవులు ముగ్గురు ఒకటేసారి చెప్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పద్యం చెప్పిననుకో, నెమటే లేచి చెప్పేస్తాడు. రెండో వానికి 2 సార్లు వస్తుంది, మూడో వానికి 3 సార్లు అంటే వస్తుంది. ఇక సభలోకి పోయినప్పుడు ఆ సభలో రాజు కూర్చుంటున్నాడు, ఒక కవి పోతున్నాడు, సార్ నేను ఒక పద్యం రాసిన అన్నాడు. చెప్పవా? లలనా జనాప అంగవలనా వసదనంగ తులనాభిక భంగదో ప్రసంగ అంటే వెంటనే దండి లేచి, అది నువ్వు కాదు నాదు అన్నాడు. నీదెట్లా? ఎందుకంటే ఒక్కసారి వస్తుంది కదా. వాడు అదే చదివి, చూసినవా నేను రాసిన, నువ్వు దొంగతనం చేసినవా అన్నాడు. కావాలంటే పోయిన అడుగు అన్నాడు. ఎవరు పక్కన ఉన్న ఆయనకు 2 సార్లకు వస్తుంది. ఆల్రెడీ వాడు ఒకసారి చదివి, నేను ఒకసారి చదివిండు. ఇది 2వ లేచి వాడేమంటే లలనా జనాపాంగా అన్నాడు. వాడు ఇంకో సాక్షి, 2 సాక్షులు ఉండాలిగా. వాడు అవతలని చెప్పి కావాలంటే భారవిని అడిగాడు. వానికి 3 సార్లకు వస్తుంది. రాసినోడు ఒకసారి, దండి ఒకసారి, బహుమతి ఒకసారి, వీళ్ళే చదువుతారు. ఇక ఆ సభలకు ఇంకో కవి పోయే అవకాశమే లేదు. ఎట్లా? వీళ్ళందరు కవులు పోయి కాళిదాసుని పట్టుకోరు. ఏమయ్యా, ఆ సభలకు ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. మాకు కూడా ఏదో ఇంత భుక్తి కావాలి కదా, మేం కవులమే కదా. సరే ఏందో నేను వస్తున్న పదావని పోయిండు. చూసిండు, ముగ్గురిని చూసిండు కవులను, దండి, భౌతి, భారవి. బాగా గమనించండు. ఓహో సరే, ఒక భజన చెప్పు రాండి. ఇంకోటి లేచి చెప్పగానే అదే కథ నడిచింది, లేచి నేనే రాసిన అన్నాడు. సాక్ష్యం 2వ చూపించాడు, 3వ సాక్ష్యం చూపించాడు. వాడు కూర్చుండు. ఇప్పుడు కాళిదాసు వచ్చిండు, తాను స్టార్ట్ చేసాడు. షాఢ్యామాఢ్య వీఢ్య కరాఢ్య వసాలాఢ్యలాంక్య విద్యాహిలే జడ్ఝట్ కిటీ కిటీ ధరే ధరే కణ ఖర్జూర విద్వద్భ్రమాః లుభ్రమ లుభ్రమ లుభ్ర 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 గడ్ గడ్ జడ సహై పాదవుటి పటేటి టిటేటి టుటేటి టుటరస ప్రత్యాతి సత్యాదయా అన్నాడు. ఇప్పుడు దండికి రావట్లే. ఎందుకు రావంటే ఆయనకు దంతాలు లేవు. ఇక్కడ ఈ దవడ పళ్ళు ఊసిపోయినాయి వాడిని. దవడ పళ్ళు ఊసిపోయిన వానికి దంత్యాక్షరాలు పలకరాదు. షాఢ్య మాఢ్య కరాఢ్య ఇట్లా అనాలా, రాట్లే. లేచి శాస్య మాస్య కాశ్య అన్నాడు. అయిపోయింది చాప్టర్. ఎందుకంటే వీరికి రాదు కాబట్టి పక్కోడికి రాదు అంటే 2 సార్లు వినాలే. ఆయనకి 3 సార్లకు వస్తుంది. ఆయన కథ కూడా వచ్చింది. కాళిదాసు రాజసభలో ఏం చేశాడు? మందు కనిపెట్టిండు. ఏ అక్షరాలైతే వానికి పలకరాదో ఆ అక్షరాలతోటే పద్యం చెప్పడం వల్ల మొత్తం సభకు. అట్లాగే ఈ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు పుట్టే కాలము నాటికి ఉన్నటువంటి అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు వాళ్ళు మందు కనిపెట్టారు. దట్ ఈస్ ద మెయిన్ థాట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రొవోక్డ్ ఆఫ్టర్ మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే అంబేద్కర్ గారి తర్వాత
సరిగ్గా పూలే తర్వాత అంబేద్కర్ గారు కూడా ఇదే పట్టుకుంటాడు ఆయన. ఏంటిదంటే 2-3 మాటల్లో చెప్పు ముగిస్తా. ది ఈక్వాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు. మీరు మాదంటే మా బిడ్డల వయసు మీది నేను ఒక మాట చెప్తున్నా. ఈక్వాలిటీ అనేది ఈ దేశంలో అక్కడ పెట్టిన మహానుభావులందరి యొక్క జీవితకాల పరమసత్యం. పూలే మొత్తం జీవితం అంతా అదే, సావిత్రిబాయి పూలే జీవితం అంతా అదే, నారాయణ గురు జీవితం అంతా అదే, పెరియార్ రామస్వామి నాయకర్ జీవితం అంతా అదే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అంతా అదే, కాన్షీరామ్ జీవితం అంతా అదే. ఇప్పుడు పుట్ట మధుకర్ గారి జీవితం కూడా దానికోసమే ప్రయత్నం చేస్తారు. ద ఈక్వాలిటీ, సమానత్వం. ఎట్లా సమానత్వం? ఆ రోజుల్లో స్త్రీ పురుషుడు సమానం కాదు. ఇప్పుడు సావిత్రిబాయి పూలే కాలంలో శూద్రం స్త్రీ చైవ, శూద్రునికి స్త్రీకి చదువు లేదు. స్త్రీ అంటే శూద్రుడే. స్త్రీకి శూద్రునికి చదువు లేదు, చదువు నిరాకరించబడింది. బాల్యే పిత్రా రక్షతి, యౌవనే భర్త రక్షంతి, వార్ధక్యే పుత్రాః న స్త్రీ స్వతంత్రమర్హతి. స్త్రీకి స్వతంత్రం లేదు. స్త్రీ చదువుకోవడానికి వీల్లేదు, స్త్రీ మాట్లాడడానికి వీల్లేదు, స్త్రీ వేదం పఠించడానికి వీల్లేదు, స్త్రీ రాయడానికి వీల్లేదు. స్త్రీ అంటే ఒక వంటింటి కుందేలు అని ఆ రోజుల్లో ఉండేది. నో ఈక్వాలిటీ. నాట్ ఓన్లీ స్త్రీ అయిపోయింది, శూద్రులకు మిగతా వాళ్ళకు కూడా లేదు ఈక్వాలిటీ. గ్రేడెడ్ సొసైటీ ఉండేది. అంటే పైన బ్రాహ్మణులు, ఆ తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు. అసలు ఇంకో మాట ఏమంటే శూద్రుడు ఏం చేసినా పాపమే. పుట్టమదన్న ఇప్పుడు ఏం చేసినా పాపమే అవుతుంది. అది అవుతుంది. శూద్రం నచైవ, శూద్రుడు ఏం చేసినా సరే అది పాపమే. అందుకే అటువంటి శూద్ర జాతి నుంచి యావత్ జాతిని నిలబెట్టడానికి మొట్టమొదట తను ఎంచుకున్నటువంటి ఆయుధం సావిత్రిబాయి పూలే. ఇది గమ్మత్తు. పూలే గారు తన భార్యను ఎంచుకున్నాడు, అది సహచరుని ఎంచుకున్నాడు. ఈ దేశంలో చాలామంది ఉన్నారు మేధావులు, మహానుభావులు. 9 ఏళ్ళకే పెళ్ళైంది ఆమెకు. గాంధీ గారికి కూడా 9 ఏళ్ళకే పెళ్ళైంది. గాంధీ గారు 6-7 అన్నాడు, కానీ సావిత్రిబాయి పూలే పిల్లల్ని కల్లా. పసరు, నాటు వైద్యుని దగ్గరికి వెళ్ళి పసరు దంచి ఆ పసరు తాగి పిల్లలు ఇంకెప్పుడు పుట్టకుండా చేస్తున్నారు ఇద్దరు దంపతి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈక్వాలిటీ. సమాజంలో ఉండబడిన గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు డెమోక్రటిక్ స్పేస్ని క్రియేట్ చేయడానికి, డెమోక్రటిక్ వాల్యూస్ను ఈ సమాజంలో పెంపొందించడానికి, అసలు డెమోక్రసీ అనేటటువంటి థాటును ఈ దేశంలో మొట్టమొదట కనిపెట్టిన వాడే మహాత్మా జ్యోతిరావు పూలే, బుద్ధుని తర్వాత అనే విషయాన్ని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కాబట్టి అమ్మ ఈక్వాలిటీ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సరే కొట్లాడండి. డిగ్రీకి వచ్చారు కదా, భర్త దగ్గర ఈక్వాలిటీ ఉండాలి, మామ దగ్గర ఈక్వాలిటీ ఉండాలి, అత్త దగ్గర ఈక్వాలిటీ ఉండాలి, ఉద్యోగం దగ్గర ఈక్వాలిటీ ఉండాలి, సంపాదన దగ్గర ఈక్వాలిటీ ఉండాలి, స్వేచ్ఛ దగ్గర ఈక్వాలిటీ ఉండాలి. ఎవడు ఏమన్నా చెప్పని కొట్టంగాడు, కానీ మీరు కూడా మనుషులే, మీకు కూడా అన్ని శక్తులు ఉన్నాయి, మీకు కూడా అంతే మెదడు ఉంది. మీరు కూడా పోరాడితే ఏ మగవాని కంటే తక్కువ కాదు. హమ్ కిసీసే కమ్ నహీ హై అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అన్ని రంగాల్లో మగవాళ్ళతో పాటు సమానంగా, ఎక్కువ మాట్లాడితే ఇంకొక మెట్టు పైన ఉండాలని చెప్పేసి మనస వాచ దేహ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మదన్న గారికి, అట్లాగే మా డిగ్రీ కళాశాలల అసోసియేషన్ వారికి, వారి పేరు వరుసన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్, జై పూలే.